హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అది మీకు డైరెక్ట్ జాబ్ అన్నమాట. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు. సో జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎన్నికైతే అవుతారనమాట. అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం మీ ఇంటర్వ్యూ ద్వారానే మనకైతే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మన వెబ్సైట్లో వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ, అంటే మనకు ఇంటర్వ్యూ పరంగా ఏవైతే అంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసి కేవలం తీసుకోవడం, రిటన్ టెస్ట్ లేకుండా ఏవైతే తీసుకుంటారో ఆ పోస్టులన్నీ కూడా మనకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేటటువంటి ఈ యొక్క ఆహ్, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్‌లో అయితే మన యొక్క ఉద్యోగాలైతే వస్తా ఉంటాయి. సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మన వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో కాబట్టి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే మనకిప్పుడు ప్రెజెంట్ అర్జెంట్‌గా వాళ్ళకి కావాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనం పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ 2 కూడా ఉన్నాయి. మీ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి. ఆ స్కూళ్ళల్లో ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అయితే చేయబోతున్నారు. సో కాబట్టి మీరు మిస్ కాకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది అవకాశం అనమాట. సో ఇక్కడైతే క్లిక్ చేద్దాం మనం. క్లిక్ చేసి మొత్తం పూర్తి నోటిఫికేషన్ అయితే మనం ఒకసారి చూద్దాం. సో ఇది మనకి పూర్తి నోటిఫికేషన్ అనమాట. సో ఎవరు కూడా వీడియో అంతా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క స్కూళ్ళల్లోనే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పడింది. సో మీరు అందరూ కూడా టీచింగ్ ప్లస్ నాన్ టీచింగ్ 2 కూడా ఉన్నాయి కాబట్టి సో అందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగాలు మంచి అవకాశం అనమాట. నార్మల్‌గా ఇంటి దగ్గర ఉండకుండా అండ్ జస్ట్ మీకు దగ్గర దగ్గర మనకి 20,000 నుంచి 1,00,000 వరకు కూడా ఇచ్చేటటువంటి జీతాలు ఇచ్చేటటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు మిస్ కాకుండా చూడండి. సో మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి చూడొచ్చు, ఇక్కడ టీచింగ్ జాబ్స్ నియర్ బి అప్లై నౌ అండ్ ఏపీ అండ్ తెలంగాణ 2024-25. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయనంటే, సో ఇక్కడ చూడొచ్చు అకాడమిక్ వింగ్స్ అండ్ అలాగే నాన్ అకాడమిక్స్, అంటే ఇవి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్స్, ఓకే, టీచర్ ఫర్ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటి అండ్ మెడిసిన్ ఫౌండేషన్ ఎక్స్పర్ట్స్ ఇంగ్లీష్ మెంటర్స్, పీఈటీలు అండ్ అలాగే లైబ్రేరియన్స్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్, ఓకే, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ టీచర్స్ అండ్ అలాగే కరాటే, యోగా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్స్, వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇకపోతే మనకి నాన్ టీచింగ్ పోస్టులు ఒకసారి చూద్దాము. సో చూసుకున్నట్టయితే రిసెప్షనిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, అకౌంటెంట్, టెలికాలర్స్, డిటిపి ఆపరేటర్స్ అండ్ అలాగే గ్రాఫిక్ డిజైనర్స్, సోషల్ మీడియా స్పెషలిస్టు, ఇకపోతే మనకి వార్డెన్స్ కూడా అనమాట, వార్డెన్స్ అండ్ కేర్ టేకర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్ఛార్జెస్ అనమాట, ఓకే. ఎవన్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అంట. సో కాబట్టి మనకి అంటే 10th క్లాస్ నుంచి మనకి మీ యొక్క విద్యార్హతను బట్టి ఇక్కడ అందరికీ సరిపడేటటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క స్కూళ్ళల్లో. సో కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రీగా అనమాట. జస్ట్ మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేస్తారనమాట. సో చూడొచ్చు మనకి అప్రాక్సిమేట్లీ సో మనకి అంటే 10,000 నుంచి 70,000 వరకు అని, అంటే నార్మల్గా మీకు 15,000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. జస్ట్ మీకు వాకిన్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా మనకి ఏంటి అని అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఎవరికైనా ఉంటే సో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ, లేదంటే ఆ ఇంటర్వ్యూలో మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఆ పద్ధతి, అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూలో మీతో మాట్లాడతారు కాబట్టి సో అప్పుడే మీ యొక్క శాలరీ అనేది డిసైడ్ అయిపోద్ది అనమాట. అంటే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారనమాట ఇంటర్వ్యూలో, మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ అలాగే మీరు ఏ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చారు, అండ్ అలాగే మీకు ఇంతకుముందు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ ఎంత శాలరీ తీసుకున్నారు, దాని బేస్ని బట్టి మీకు అక్కడ శాలరీని ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట, మీ యొక్క స్కిల్స్ని బట్టి, ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు అడిగినటువంటి అంటే మళ్ళీ మనకి బెనిఫిట్స్ అనమాట, బెనిఫిట్స్ కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్పార్క్లింగ్ సాలరీస్, అంటే మనకి అట్రాక్టివ్ సాలరీస్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే ఇంక్రిమెంట్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ టు చిల్డ్రన్, మీ పిల్లలు ఎవరైనా చదివించుకోవాలనుకుంటే అదే స్కూళ్ళల్లో మీరు ఇవి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఇది. సో అదే స్కూళ్ళల్లో మీకు మీ పిల్లలు కూడా చదివించుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా కల్పిస్తున్నారు. అండ్ అలాగే పిఎఫ్ అండ్ ఈఎస్ఐ స్కీమ్ కూడా మీకు పెట్టడం అయితే జరిగింది. ఇకపోతే ఇది మనకు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి కేశవ్ రెడ్డి స్కూల్ అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది. సో కేశవ్ రెడ్డి స్కూల్లో చాలా
అంటే మంచి ఎడ్యుకేషన్ అయితే ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో, టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో, కాబట్టి ఆ స్కూళ్ళల్లో మీరు వర్క్ చేస్తున్నారంటే మీకు ఒక గౌరవం అయితే ఉంటది కాబట్టి, సో, గౌరవమైనటువంటి వేతనం ఉంటుంది. అండ్ అలాగే రెస్పెక్టబిలిటీ కూడా ఉంటుందనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు కేశవ్ రెడ్డి స్కూల్‌కైతే ఒకసారి అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సో చూడొచ్చు డిపెండ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ అనమాట. సో, మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారానే మీరు సెలెక్ట్ అవుతారా లేదనేది మీకైతే తెలుస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మస్ట్ బీ ప్రొఫెషనల్లీ వెల్ క్వాలిఫైడ్ అండ్ అలాగే మస్ట్ పాసెస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ది రిలవెంట్ సబ్జెక్ట్. అంటే మీ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఎవరైనా సరే మీ క్వాలిఫికేషన్ మీ రిలేటెడ్ సబ్జెక్ట్ పైన క్వాలిఫై ఉంటే చాలు. టీచర్స్ అయినా సరే నాన్ టీచింగ్ ఉంది కదా, ఇప్పుడు నాన్ టీచింగ్ అంటే ఇప్పుడు రిసెప్షనిస్ట్ అదంటే 10th క్లాస్ లేదా ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై. ఓకే. సో, చూడొచ్చు మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో, ఇక్కడ మొత్తం కూడా మనకి సో, టోటల్‌గా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయనైతే మనకు మొత్తం టోటల్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో, అండ్ అలాగే టోటల్ లిస్టు అండ్ అలాగే టోటల్ కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ మీరు ఈ నెంబర్స్ కూడా ఈ ఫోన్ నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట. మీ ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో. సో, కాంటాక్ట్ అయ్యి ఆ స్కూల్ దగ్గర కూడా వెళ్ళి మీరు కలిసి మాట్లాడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో ఈ ఈమెయిల్ ఐడీకి మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు సెండ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లోకి దగ్గరలోకి వెళ్ళి కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సో అప్లికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. క్లిక్ మీ అని చెప్పేసి ఇక్కడ సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ పైన అయితే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూడొచ్చు మనకు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 24th అండ్ 30 అండ్ 31 మార్చ్ 2024 అయితే మనకి 3 రోజులలో మనకి ఇంటర్వ్యూ అయితే కల్పిస్తున్నారు. సో, మార్నింగ్ 9 గంటల తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటున్నాయి. ఎక్కడనంటే క్యాంపస్ కేశవరెడ్డి క్యాంపసెస్ అంటే ఇంతకుముందు మనం చూపించినాం కదా. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్కూళ్ళల్లో అన్నమాట. ఓకే. ఈ స్కూళ్ళల్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటుంది. మీరు వెళ్ళి డైరెక్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఎలాంటి ఫీజు కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి అయితే క్లిక్ చేసి అయితే చూద్దాము. సో, మనం క్లిక్ చేసినట్టయితే మనకి సో సపరేట్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో, అక్కడ మనము మీ యొక్క బయోడేటా అండ్ మొత్తం కూడా మీరు ఫిల్ చేసి అక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, నేను చూపిస్తే ఇప్పుడు మీకు ఒకసారి ఏ విధంగా చేసుకోవాలనేది. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. సో, మరొక వీడియోని మనం చేసుకోవడానికి కాస్త బూస్టింగ్గా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు ఒక లైక్ ఇస్తే సో 100 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో, ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యేంతలోపు సో చూడొచ్చు మనకి సో వెబ్సైట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మనకి అప్లై ఫర్ ఏ జాబ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే డైరెక్ట్ చూపిస్తుందనమాట. అండ్ నెక్స్ట్ నుంచి ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబరు. ఓకే. సో, కాంటాక్ట్ నెంబరు, జాబ్ టైప్ ఏ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నారు. అండ్ ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో, సబ్మిట్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని మీరు డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆఫ్లైన్ ద్వారా మీ యొక్క బయోడేటా ఫామ్ని అయితే అక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో, దాన్ని బట్టి వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేస్తారు. సో, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూని బట్టి మీరు సెలెక్టెడా నాట్ సెలెక్టెడ్ అనేది వాళ్ళు అక్కడే తేల్చి చెప్పేస్తారు అనమాట. ఓకే. సో, ఈ సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మన ఛానల్కి సంబంధించి. ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.